ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల ఒక నక్షత్రం వారికి ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రకంగా చెప్పాలంటే కరెక్టేనండి, ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఏం లేదు, భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రాల వాళ్ళు ఇది చెయ్యాలనేటువంటి మాట మనం చెప్పకూడదు. దేశాంతర్గతంలో ఉంది, అవును, అవతలకు వైపు ఉంది కాబట్టి ఈ నక్షత్రంలో గ్రహణం వస్తుంది కాబట్టి మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి మనం చెప్పేటువంటి అర్హత మనకు లేదు. కానీ ఆ గ్రహణం అనేటువంటిది మనకు ఉదయం వాళ్ళకి రాత్రి అవి జరుగుతూ ఉంటాయి. అట్లా అవును, దాని యొక్క ప్రభావాన్ని కూడా మనం చూసుకోవాలి. అనగా మనకు అమావాస్య రాత్రి వాళ్ళకి అమావాస్య ఉదయం అవుతుంది. ఎస్, అంతే కదండి. అవును, వాళ్ళకి మన గ్రహణ సమయం దాటిపోయిన తర్వాత వాళ్ళకి గ్రహణం ప్రారంభమవుతుంది. అవును, సుమారుగా సమయంలో ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అంటే ఈ ఉత్తరాభాద్ర రేవతి అనేటువంటి తీసుకున్నట్లయితే ఆ నక్షత్రానికి అధిపతులు ఎవరు, అధిపతి యొక్క నక్షత్రాలు ఏమిటి అనుకుంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఓకే, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 6 నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందువలన ఉండాలి అంటే అది మన దేశం కాదు కదండి. మన దేశం కాకపోయినప్పటికీ కూడా దేశాంతర్గతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం నివసిస్తున్నాం కదా. అవును, అక్కడ మనం నివసిస్తేటువంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనం ఒక మోస్తరు అనుభవించవలసింది. ఎక్కువగా ఉంటుందంటే ఉంటుంది నేను చెప్పనండి. ఎక్కువగా ఎవరికి ఉంటుంది? ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి కాస్త విశేషంగా ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఆశ్లేష, జ్యేష్ఠ అనేటువంటి వారికి మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది వీరు జాగ్రత్తగా ఉండడం శ్రేయోదాయకం. ఎందువల్లనంటే మనకు చంద్రగ్రహణానికి విషయం గురించి నేను వివరించరా. ఇప్పుడు ఎందుకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే 15 రోజుల వ్యవధిలో చంద్ర సూర్యగ్రహణాలు వచ్చినాయి కనుక దాని నుంచి విపత్కర వాతావరణం, చాలా దారుణమైన స్థితి అయితే కనుక ఆ దేశాలలో ఉంది కాబట్టి ఆ దేశానికి దారుణమైన పరిస్థితి వస్తే అందులో మనము ఉంటాం. ఎస్, అవును. దానితోటి ఏదైతే కనుక రాహుగ్రస్త సూర్యగ్రహణ సమయం అనేటువంటిది ఉందో ఆ లగ్న సమయం అనేటువంటిది అది పట్టుకోవడానికి ఉన్నటువంటి సమయానికి ఉండేటువంటి నక్షత్ర యోగాలు ఏంటి, పూర్వ నక్షత్రం ఏంటి, తర్వాత నక్షత్రం ఏంటి అని అనుసంధానంగా తీసుకుంటే ఆ నక్షత్రానికి వీరికి ఉండేటువంటి శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి అవి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే దాని ప్రభావం అనేటువంటిది వీరి మీద ఒక మోస్తరు ఉంటుంది. కనుక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 6 నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఏ భారతదేశం మినహాయించి ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, అందులోనూ అక్కడ జన్మించిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఓకే, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ జన్మిస్తుంటారు కొంతమంది, వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. వలస వెళ్ళిన వాళ్ళ మీద కన్నా అక్కడ జన్మించిన వాళ్ళకి ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. వలస వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఉండదు అక్కడ అంటే వాళ్ళ యొక్క భూస్థానం అది కాదుగా, భూస్పర్శ అది కాదుగా వాళ్ళది, స్థాన బలం అది కాదు కదా. స్థాన చలనంగా ఇక్కడి నుంచి వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి దాని యొక్క ప్రభావం 60% వారి మీద ఉంటే అక్కడ జన్మించిన మన వారు ఎవరైతే మనవారని కదా, అక్కడ జన్మించిన వారి మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంటుంది. 2 అంటే ఎకానమీ అంటే మామూలుగా మీ భాష, ఆర్థిక పరిస్థితి, మా ఒక్క విధానాన్ని అనుసరించాలంటే ఆర్థిక వాతావరణం అంతా కూడా దెబ్బతింటుంది ఇక్కడ ఆ దేశాల్లో. పరస్పర ద్వంద్వ యుద్ధం అంటారు చూశారండి, అలా పరస్పర యుద్ధాలకు కూడా దిగుతారు. కారణం ఏంటి అంటే ఏం లేదు, నేను పిలుస్తా నువ్వు రాలా, అంతే. నేను పిలిచా నువ్వు రాలా చాలు. అంటే అహంకారం కావచ్చు, యుగో కావచ్చు, నేను ఇంతటి వాడిని కావచ్చు, ఏదైనా సరే కావచ్చు కాక ఆ ఒక్క ప్రారబ్ధ కర్మలు అయితే మనం ఎక్కువగానే చూస్తాం. కానీ భగవంతుని మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇంతటి కర్మ వద్దయ్యా అని కోరుకోవాలి. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల క్రితం మనం కొన్ని చూసేసాం, అయిపోయింది ప్రపంచం మొత్తం. కానీ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోరుకుంటుందో మనం అనుకుంటున్నాం. ఎస్, కానీ ఆ కోలుకోనీయకుండా మళ్ళీ ఎవరిదే తెలివితేటలు వాళ్ళు ప్రదర్శన చేసి ఎవరు చేయవలసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదేంటండి, గ్రహణానికి మనిషి తెలివితేటలకి సంబంధం ఏమిటి అని అంటే గ్రహణ ప్రభావం, గ్రహణం వెళ్ళిపోతుంది కానీ ప్రకృతిని విపత్తులు తీసుకొచ్చేది మనుషులే కదండి. ఎస్, అవును. మొన్న ఒక వీడియో చూసా, మరి అటువంటి పనులు చేస్తే ప్రకృతి విపత్తులు కావండి. ఎంత బాధాకరం వేసిందంటే
ఈ వీళ్ళు అంటుంటారు మేము జంతు ప్రేమికులం అని చెప్పి సినిమాల్లో కానీ ఏదైనా పక్షుని హింసించినట్టు చూపిస్తే వాళ్ళ మీద చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారని అనిపించింది నాకు. ఒక కప్పనండి చర్మం మొత్తం ఉల్చేసి ఇలా పట్టుకుంటే అది కాళ్ళు చేతులు ఆడిస్తుంటే ఆ నూనెకి తగిలిస్తున్నారండి. తగిలిస్తుంటే అది కాలు పైకి లేస్తుంటే ఇంకా దాని కిందకి అది ఎంత బాధ వేసిందంటే తర్వాత ఒక పీతని ఇందులో వేశారు. అది దానికి కావాల్సిన ఆహారం తింటూ ఇది వాళ్ళకి ఆహారం అవుతుంది. నువ్వు తింటున్న పూర్తిగా దాన్ని ఒక దెబ్బకి చంపేసేసి చనిపోయిన తర్వాత దాన్ని ఎంతైనా చేసుకో, కానీ బ్రతికుండంగా దాన్ని అంతగా హింసిస్తున్నావు అంటే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తు మొత్తానికి తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరులు. అవును, అంటే అవి వాళ్ళకు కూడా సంతానమేగా. అవును, నేను ఇలా ఒప్పుకుంటాడండి. నేను నా దగ్గర ఉండాలి, ఒకసారి చూపిస్తూ ఉంటే కనుక వీడియో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో అది పెట్టండి ఓ మొక్కగా. ఎందుకంటే అటువంటి దారుణమైన ప్రక్రియలు చేస్తున్నప్పుడు ప్రకృతి ప్రకోపం ఎందుకు రాదండి మరి? అంటే మనమే చేసుకుంటున్నాం. గ్రహణ స్థితులు అవన్నీ కూడా మా సాధారణంగా వెళ్ళాలంటే ఎవరి నక్షత్రాలకు ఏం చేయవండి. ఓకే, సాధారణంగా ఎవరి నక్షత్రాలను అవేమీ చెయ్యవు. ఖగోళ స్థితిగమనరీత్యా దాని విధానంలో గ్రహణం వెళ్ళిపోతుంది అది. కానీ మనం చేసుకునేటువంటి దుశ్చర్యలు ఉన్నాయి చూశారండి, మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఓకే, మనకు సంబంధం లేని దాంట్లో మన నక్షత్రం మీదకి ఏ నక్షత్రం మీదకి అయితే కనుక గ్రహణం వస్తుందో ఆ నక్షత్ర ప్రభావితం పుష్యమి, అనురాధ, ఉత్తర, భాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 6 నక్షత్రాలలో ధర్మాత్మలే ఉన్నారా? లేరు. పోనీ అధర్మాత్మలు ఉన్నారా? ఏమీ చెప్పలేము మనం. అంటే మంచి వాళ్ళలో ఉన్నారు, చెడ్డ వాళ్ళలో ఉన్నారు. కానీ మంచి అంతగా ఆకర్షించదు, చెడు ఆకర్షించినంతగా. దాని ప్రభావం అనేటువంటిది చూస్తారండి. ఆ కారణం చేత ఈ నక్షత్రంలో వారికి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి ఎందుకు వలన అంటే ఇదే కారణం. లేదనుకోండి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణ ఛాయలు ఉన్నాయి కాబట్టి దీనికి దానం ఇచ్చుకుంటూ సరిపోతుంది అనుకుంటాం, అంతే. కానీ ఈ యొక్క స్థితిగమనం అనేటువంటి ఖగోళంలో మనం చేసేటువంటి దుర్నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్దోషాలు చాలా ప్రమాదకరంగా మనం చేసేటువంటివన్నీ కూడా ఒకదానికి ఒకటి ఎట్లా అయితే కనుక నువ్వు నాకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు అప్పిచ్చి దానికి వడ్డీ చక్రవర్తి దాని ధర్మం వడ్డీ అని చెప్పి 10,000 రూపాయలు వసూలు చేసినా ఇంకా 20 రూపాయలు 30 రూపాయలు ఎంతైతే ఇచ్చావో అది చూపిస్తూనే ఉన్నావుగా, అంతకి 10,000 రెట్లు ఇది చేసిన పాపాన్ని వడ్డీ రూపాన్ని తీసుకొచ్చిస్తుందండి. అనుభవించడానికి సిద్ధంగా ఉండటమే. సో మొత్తానికి ఈ నక్షత్రాల వారికి ఈ ప్రమాదం ఉంది 6 నక్షత్రాల వారికి అని మీరు ఫైనల్గా చెప్తుంటారు. 6 నక్షత్రాల కదండి, తాను చెడ్డ కోతి మనమంతా చేర్చింది అని చెప్పి ఒకరిద్దరు చేసేటువంటి దానికి చూసిన వాళ్ళు నివారించట్లేదు కదండి. అవును, ఒకరు వెధోపని చేస్తుంటే నాన్న ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్పలేక చూసి నువ్వు వెళ్ళిపోతున్నావుగా. అవును, అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.